ప్రతిరోజు 2 సరికొత్త వంటకాలతో మీ ముందుకు వస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్స్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. స్వాతి గారు వచ్చారండి హైదరాబాద్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దామండి. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇంకేంటండి విశేషాలు? అంత బాగా. ఎంతమంది పిల్లలు మీకు? పిల్లలు లేరండి. ఇంకా పిల్లలు లేరు ఇంకా. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మెడికల్ షాప్ లో వర్క్ చేస్తారు. మీరు వర్కింగ్? స్టిచ్చింగ్ చేస్తానండి. స్టిచ్చింగ్ చేస్తారు. ఓకే, జనరల్ గా బయట వాళ్ళకి స్టిచ్చింగ్ చేస్తూ. ఓకే, మీకు ఉందా ఓన్ గా? ఇంట్లోనే చేస్తాను. ఇంట్లో చేస్తారు. ఓకే, మరి అయితే హౌస్ వైఫ్ కమ్ స్టిచ్చింగ్ బాగా చేస్తారు అనమాట. అవునండి. సో అంటే ఓన్లీ లేడీస్ కా? లేడీస్ కి అండి. ఓకే అండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం అండి. సో స్టిచ్చింగ్ చేసుకుంటూ ఎప్పుడైనా ఖాళీగా ఉండే టైంలో కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తానండి. అంతేనా? సరే అండి, మరి మాకు ఈ రోజు తీసుకొచ్చిన రెసిపీ ఏంటండి? మీరు ఫుల్ మకానా స్వీట్ స్నాక్ అండి. ఫుల్ మకానా స్వీట్ స్నాక్. ఓకే, చాలా హెల్దీ కదా ఫుల్ మకానా. సో హెల్త్ బెనిఫిట్స్ బాగా ఎక్కువ ఉంటాయి కదా. అవునండి, ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కి, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు స్నాక్ గా తినడానికి. అవి నార్మల్ గా అయితే తినాలనిపించదు. కొంచెం అట్లా కొంచెం షుగర్ పేషెంట్స్ కి ఎక్కువ షుగర్ అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా తినేయచ్చు. హ్యాపీగా తినేయచ్చు. సరే అండి, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే, చెప్పండి. ఫుల్ మకానా అండి. ఓకే, నెయ్యి. ఓకే, బెల్లం పౌడర్ అండి. పౌడర్ అయినా తీసుకోవచ్చు, బెల్లం లాగా అయినా తీసుకోవచ్చు. ఓకే, అంతే. 3 ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్ గా ఉందండి. హ్యాపీగా మళ్ళీ బ్యాచులర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ కొంచెం ఫుల్ మకానాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే, కొంచెం నెయ్యి వేసుకోండి. ఇది మీ రెసిపీనా? మీరు ఇంట్లో ట్రై చేసిన రెసిపీయా? నేను చూసి చేశానండి. ఎవరి దగ్గర? నార్మల్ గా బయట చూసి. సో మరి ఇంట్లో ఖాళీగా, నాకు తెలిసి ఇంట్లోనే స్టిచ్చింగ్ కాబట్టి ఖాళీ అయితే ఉండదు మీకు కదా. ఇంకా పండగ సీజన్ వచ్చిందంటే అస్సలు మరీ అంత హెవీగా ఏం తీసుకోనండి. నాకు వర్క్ అయిన తర్వాత ఎక్స్ట్రా టైంలో చేస్తాను. ఓకే, సో ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఒక చిన్న హాబీలానా? అంతే అండి. ఓకే, ఇంకేంటి హాబీస్ మీకు? ఇంకా అంటే ఏం లేదండి, నార్మల్ టీవీ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? 9 years అవుతుంది. 9 years అయింది. ఓకే, సో మీ హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటారా మీకు వంటల్లో? లేదండి, తనకి రాదు, వంట రాదు. అంటే వంట రావాల్సిన అవసరం లేదు కదండి, హెల్ప్ చేయాలండి. చెయ్యరా? మీరు చేయనివ్వరా? తనే చేయడు. అవునా? కొంచెం కలర్ వచ్చిన తర్వాత కొంచెం గోల్డ్ కలర్ లో రావాలా? కొద్దిగా. ఓకే, జనరల్ గా ఈవినింగ్ స్నాక్స్ లోకి బయట ఫుడ్ ప్రిపేర్ చేసే కంటే హ్యాపీగా మకానా తినొచ్చు. టేస్ట్ కి టేస్ట్ ఉంటుంది, హెల్తీ ఫుడ్ కూడా. అవునండి. ఇవి తీసేసుకుందామండి. అయిపోయిందా? ఓకే, కొంచెం వీటిని కొన్ని తీసుకొని మిక్సీ చేసుకున్నాం. ఓకే, కొన్ని మకానాస్ తీసుకున్నా. ఓకే, మిక్సీ పట్టేసుకుంటాం. ఓకే,
ఇప్పుడు ఏంటి నెక్స్ట్? బెల్లం తీసుకున్నామండి. ఓకే, బెల్లం కరిగించుకోవాలా? ఆ, ఓకే. కొంచెం వాటర్ తీసుకున్నామండి. ఓకే. 1-2 స్పూన్స్ అట్లా వేసుకుంటే దీంట్లోనే ఇంకో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఓకే. సో మంచిగా ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వస్తే హెల్దీగా మంచి స్వీట్ తినొచ్చు అనమాట ఈ రకంగా. ఇది కొంచెం క్యారమిల్ అయ్యే వరకు చేసుకోవాలండి. ఒక 2 బాయిల్స్ అట్లా వచ్చిన తర్వాత ఓకే, అవి మిక్స్ చేసుకోవడమే. ఇవి వేసుకుని కలుపుకోవాలి. ఓకే. ఇవి వేసేసుకొని కలుపుకుందామండి. అవి వేసేసుకోవడమేనా? ఓకే. సో మీరు ఇంట్లో ఎక్కువగా వెజ్ ఆర్ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు? వెజ్ అండి. వెజ్జేనా? తింటాం, నాన్ వెజ్ కూడా తక్కువ. మీరు చేసే వాటిలో స్పెషల్ డిష్ అంటే మీ హస్బెండ్కి చాలా ఇష్టం అలా ఏం లేదండి, అన్ని తింటారు. అలా కాదండి, ఒకటి ఉంటుంది కదా, మా ఆవిడ ఇది బాగా చేస్తారు ఎవరికైనా చెప్పేటప్పుడు. ఆయనకు అన్నీ నచ్చుతాయండి. గోరు చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. ఓకే. ఇది పౌడర్ చేసాం కదండి, ఇది కూడా కొంచెం వేసుకుందాం. మంచిగా క్యారమెల్ స్మెల్ వస్తుందండి ఇక్కడికి బెల్లంది. మొత్తం ఇది క్యారమిల్ మొత్తం దీనికి పట్టుకునేంత వరకు మనం తిప్పుకోవాలి. ఓకే. జనరల్గా మనకి థియేటర్స్ లో క్యారమెల్ పాప్కార్న్ అలా ఇది అలాగే వస్తుంది. ఇది క్యారమెల్ మకానా. మకానా పాప్కార్న్ లాగానే వస్తుంది. వదిలేస్తే అది అడుగంటి పోయినట్టు అవుతుంది. అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇట్లా విడివిడిగా వచ్చేస్తుందండి దీనికి. సో వేడి ఉన్నంత వరకు అంటుకుంటాయి. ఓకే. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, డిష్ అవుట్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఫుల్ మకానా స్వీట్ స్నాక్ అండి రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఫూల్ మకానా స్వీట్ స్నాక్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. ఫూల్ మకానా స్వీట్ స్నాక్ కావలసిన పదార్థాలు: ఫూల్ మకానా, నెయ్యి, బెల్లం. ఫూల్ మకానా స్వీట్ స్నాక్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో ఫూల్ మకానా వేసి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొన్ని ఫూల్ మకానాని మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు వేసి పాకం చేసుకోవాలి. పాకం కొద్దిగా లేతగా ఉన్నప్పుడు ఫూల్ మకానా పొడి 2 వేసి కలుపుకొని కొద్దిసేపు చల్లార్చి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫూల్ మకానా స్వీట్ స్నాక్ రెడీ. ఫూల్ మకానా స్వీట్ స్నాక్ టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది. హ్యాపీగా స్వీట్ క్రేవింగ్ వచ్చినప్పుడు హెల్దీ రెసిపీ. అవునండి, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా అందరూ బాగా ట్రై చేయండి. సో సెకండ్ రెసిపీ ఏంటి? పూర్ణం బజ్జీలు అండి. పూర్ణం బజ్జీ.
సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం మరి. ఓకే. ఓకే. శనగపిండి అండి, కారం, ఓకే. ఉప్పు. ఓకే. దీంట్లో స్టఫ్ చేసుకోవడానికి శనగపప్పుతో పూర్ణం. శనగపప్పుతో పూర్ణం అంటే ఏం మిక్స్ చేశారు అందులో? శనగపప్పుని కొంచెం మనం ఒక 6-7 విజిల్స్ కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. ఓకే. తర్వాత దాన్ని వేరే బౌల్లో తీసుకొని దానికి షుగర్ యాడ్ చేసి దాన్ని పూర్ణం లాగా వచ్చే వరకు తిప్పుకోవాలి. ఓకే. ఓకే, సరే మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. ఓకే. ముందు ఒక బౌలింగ్ తీసుకుందామండి, వీటిని మిక్స్ చేసుకుందామండి. శనగపప్పు, శనగపిండి, శనగపిండి. దీంట్లో కొంచెం కారం వేసుకుందాం. ఓకే. సో లోపల స్వీట్ ఉండి బయట హాట్ ఉంటుంది అన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకుందాం. వీటిని ఒకసారి కలిపేసుకొని ఓకే. మనం మిర్చీలకి పిండి కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి. ఓకే, మిర్చి బజ్జీకి కలుపుకున్నట్టు. ఓకే. చూసుకొని వేసుకోవాలండి ఆయిల్, వాటర్. సో ఉండలు లేకుండా మంచిగా పేస్ట్ లాగా కలుపుకోవాలి దాన్ని. కలుపుకోవాలండి. ఓకే. మరి మీ హాబీస్ ఏంటండి ఇంట్లో? ఏం లేదు, స్టిచ్చింగ్ చేస్తానండి. అదొకటే హాబీయా? అంతే అండి. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరు లేరండి. మీ హస్బెండ్ మీ హీరో? అలా అలా చెప్పండి, కొంచెం ఇంప్రెస్ అవుతారు మీ హస్బెండ్. ఏం మీరు ఇలా చెప్పాలి కదా, హీరో పేరు చెప్తే. మా హస్బెండ్ కి అట్లా ఏం ఉండదండి, అసలు ఆయన ఏం పట్టించుకోడు, ఎలా ఉన్నా అంతే. అంటే ఇలాంటి షోకి వచ్చారు కదా, మీ ఫేవరెట్ హీరో ఎవరు అనగానే మా హస్బెండ్ నా ఫేవరెట్ హీరో అనగానే ఆయన కొంచెం బ్లష్ అవుతారు అనమాట. మీరు పక్కన కూర్చొని మీరు టీవీ చూసినప్పుడు మీకు కనిపిస్తుంది ఆ బ్లష్. అలాంటి ఏం మీరు 9 years అయ్యింది, 9 years అయిపోయింది కదా, ఇంకెందుకు అంటారా? ఏం లేదండి. కలిపేసుకుందామండి దీన్ని పూర్తిగా, అసలు ఏం ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఓకే అండి, ఇది సెట్ సరిపోతుందా? ఓకే. దీన్ని ఉండల్లాగా చేసుకుందామండి. ఏంటి ఆ పూర్ణం చిన్న ఉండల్లాగా చేసుకొని వేసుకోవాలి. సో పిండి వంటలు ఎక్కువగా చేస్తుంటారా ఇంట్లో మీరు? నేను తక్కువ అండి పిండి వంటలు, అంటే స్నాక్స్ అంటే ఎక్కువ చేస్తాను. ఓకే. స్నాక్స్ అంటే ఈజీగా అయిపోతాయి, పిండి వంటలు అంటే ఆ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తారన్నా? అలా ఏం లేదు, ఒకదాన్ని ఉంటాను కదండి. ఆయిల్ హీట్ అయిందంటే ఇవన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో మీకు సిబ్లింగ్స్ ఉన్నారా అండి? ఒక బ్రదర్ అండి. బ్రదర్. అన్నయ్య? అన్నయ్య. అన్నయ్య. ఓకే. అన్నయ్యకి మ్యారీడ్ అయింది, పాప బాబు. ఓకే. ఇంకా నేను ఏమైనా కుడితే మా కోడలి కోసమే కుడతాను. మీ కోడలి కోసం, మేనకోడల కోసం కుడతారనమాట. మేనల్లుడు ఏం చేశాడు పాపం? అంటే నాకు లేడీస్ వస్తాయి కదండి, జెంట్స్ రావు కాబట్టి కొంచెం ట్రై చేయాల్సింది. మేనల్లుడికి కూడా ఒక ఫ్రాక్, ఇద్దరికి ట్విన్స్ లాగా. అంటే చిన్నపిల్లలే కదా? చిన్నపిల్లలే. ఓకే. మళ్ళీ పెద్దలు అయితే నన్ను తిట్టుకుంటాను. 2nd క్లాస్ అండి మా కోడలు. ఓకే. ఎవరు? అబ్బాయి 2nd క్లాస్, అబ్బాయి చిన్నోడు. 2.5 years. ఇప్పుడే చేయండి ఇద్దరికి ట్విన్నింగ్. మళ్ళీ వాడు పెద్దోడు అయితే తిట్టుకుంటాడు, నాకు ఎందుకు ఇలా వేశారు అని. ఇది కొంచెం వేసుకొని చూద్దామండి. ఓకే. ఓకే అండి, ఇది డీప్ ఫ్రై చేసుకుందామండి. స్వీట్ వేరేగా హాట్ వేరేగా తిన్నాం కానీ ఫస్ట్ టైం అండి రెండు మిక్స్ చేశారు మీరు. ఇది జనరల్గా చేసుకుంటూనే ఉంటారండి, కాకపోతే ఇది ఎలా అంటే దోశ పిండిలో చేసుకుంటారు. ఓకే, దోశలు వేసుకునే పిండి అది. ఓకే.
చూడటానికి అయితే బూరెల్లా ఉన్నాయండి. జనరల్గా బూరెలు చేస్తారు కదా, పూర్ణం లోపల స్టఫ్ చేసి బూరెల్లాగా. సో మీ ఎడ్యుకేషన్ ఏంటండి? నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. ఇంటర్ వరకు చదువుకున్నారు. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. మేనబావ. ఓకే, మేనమామ. మేనబావ. మేనబావ. ఓకే. ఇది కొంచెం కొద్దిగా వస్తే అయిపోయింది. సో మీరు జనరల్గా అన్నట్టు దోసపిండితో వేస్తారు కదా, మీరు శనగపిండితో ఎందుకు వేస్తారు? మా మమ్మీ చేస్తుందండి అన్ని వెరైటీస్, నేను తన దగ్గర నుంచి నేర్చుకున్నాను ఇవి. సో కొంచెం డిఫరెంట్ ఉండాలని చెప్పి మీ మమ్మీ ట్రై చేస్తే మీరు ట్రై చేశారు. మా మమ్మీ దగ్గర నుంచి ఏ వంట అయినా అండి. మీ మమ్మీ ఏం బాగా చేస్తారు ఎక్కువగా? మా మమ్మీ అన్ని ఐటమ్స్ బాగా చేస్తుందండి. ఇది బాగోదు అనేది ఏది ఉండదు. ఇది బాగోదు అన్నట్టు ఉండదు కానీ ఇది చాలా బాగుంటుంది అన్నట్టు ఉండొచ్చు కదా. మీరు ఏది తిన్నా ఫస్ట్ టైం తిన్న ఫీలింగే ఉంటుంది. ఓకే. అమ్మ చేతి వంట కదండి, అలాగే ఉంటుంది. అమ్మ చేతి వంట, అమ్మ చేతితో ఏం చేసినా బాగానే ఉంటుంది అంటారా? ఇది తీసేసుకుందామండి. అయిపోయిందా? అయిపోయింది. ఓకే. డిష్ అవుట్ చేసుకుందామండి. అయిపోయాయండి, వీటిని సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం. ఓకే. పూర్ణం బజ్జీలు రెడీ అయ్యాయండి, టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. పూర్ణం బజ్జీలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పూర్ణం బజ్జీలు కావలసిన పదార్థాలు: శనగపిండి, ఉప్పు, కారం, నానబెట్టి ఉడికించిన శనగపప్పు, పంచదార మిశ్రమం. పూర్ణం బజ్జీలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి, కారం, ఉప్పు, నీళ్లు పోసి బ్యాటర్ చేసుకోవాలి. తర్వాత శనగపప్పు, పంచదార మిశ్రమాన్ని బ్యాటర్ లో డిప్ చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, పూర్ణం బజ్జీలు రెడీ. పూర్ణం బజ్జీలు టేస్ట్ చేసేద్దామా? డిఫరెంట్గా ఉందండి, లోపల స్వీట్, బయటేమో కొంచెం హాట్. అందుకే రెండోసారి తిన్నా ఏంటిది ఇలా ఉంది అని చెప్పి. చాలా బాగుంది. యాక్చువల్గా అయితే మనకి స్వీట్ అండ్ హాట్ రెండు ఒకేసారి క్రేవింగ్ వస్తే రెండు డిఫరెంట్గా కాకుండా ఒకేసారి కలిపి తినేయచ్చు అని చూపించారు మాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. రెండు రెసిపీస్ చాలా బాగున్నాయి. సో ఇంత మంచి రెసిపీస్ని మాకు, మా ఆడియన్స్కి పరిచయం చేసినందుకు గాను మీకు మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీకు ఎలా అనిపించిందండి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు? ఫస్ట్ కొంచెం నర్వస్గా ఉందండి, ఇప్పుడు కొంచెం ఓకే అండి. ఇప్పుడు ఓకే అయిపోయింది. ఇంకే ఉంది, 2 గంటలు అయిపోయింది కాబట్టి టెన్షన్ పోయింది. సో హ్యాపీగా నేను చేసి పెట్టేశాను, అమ్మయ్య నా పని అయిపోయింది అని చెప్పా. అంతే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, స్వాతి గారు మనకు పరిచయం చేసిన 2 రెసిపీస్ని. ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బై.